ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బెల్ట్ని మనం బాగా టైట్గా పెట్టుకుంటే ఏమవుద్ది, అలాగే మనం బెల్ట్ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, గేమ్స్ ఆడే వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి, డాగ్స్ వల్ల మనకి వచ్చే వ్యాధులు ఏంటి అనేది చెప్పుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఫాక్ట్స్ తెలుగు షార్ట్స్. Rest in peace. బెల్ట్ను బాగా టైట్గా పెట్టుకోవటం వల్ల రిఫ్లెక్స్ యాసిడిటీస్ లేదా హెర్నియా విరామానికి కారణమవుతుంది. ఇది ప్రేగులను బాగా నొక్కేస్తుంది. దీనివల్ల మనకు ఫ్రీగా మోషన్ కూడా అవ్వదు. అంతేకాకుండా మనకి యాసిడిటీ వంటి ఎన్నో రోగాలు అనేవి వచ్చే కారణాలు అయితే ఉన్నాయి. చాలామంది గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు, కానీ గేమ్స్ ఆడటం వల్ల వచ్చే సమస్య ఏంటో తెలుసా? గేమ్స్ ఆడటాన్ని తగ్గించలేకపోవటం, వేరే ముఖ్యమైన పనులు వదిలేసి గేమ్స్ ఆడటమే పనిగా పెట్టుకోవటం, వేరే పనులు మీద ఆసక్తి పోవటం, ఎన్ని సమస్యలు ఉన్నా గేమ్స్ వదలకపోవటం, ఫ్యామిలీతో టైమ్స్ గడపకపోవటం. ఇవే ఫ్రెండ్స్. మీరు గేమ్స్ అయితే ఆడుతున్నట్టయితే కొంచెం తగ్గియండి. మీలో ఎవరైనా డాగ్ లవర్స్ ఈ ఫ్యాక్ట్ని చూస్తున్నట్టయితే ఈ ఫ్యాక్ట్ని స్కిప్ అయితే చేయండి. ఎందుకంటే డాగ్స్ నుండి మనకి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి అయితే చెప్పుకుంటున్నాం. మీరు ఈ వీడియోని చూసినట్టయితే మీ రియాక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఫ్యాక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. హుక్ వామ్, ఇది పుక్కులు మరియు దద్దుర్లతో వస్తాయి. ఇది వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే తగ్గిపోతుంది. దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. రిగ్ వార్మ్, మన చర్మం ఊడిపోవటం, ఎర్రగా అవ్వటం, జుట్టు రాలటం, తలపై ర్యాషెస్ రావటం వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి. వీటి తీవ్రత ఎలా ఉంటుందంటే క్లైమేట్ బట్టి ఉంటుంది. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎండాకాలం వచ్చిందంటే, అదే సమ్మర్ సీజన్ వచ్చిందంటే మటుకి మీకు దూల అయితే తీరిపోతుంది. RSA, ఇది చాలా డేంజర్. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఇది కుక్కల నుండి మనుషులకి, ఆ వచ్చిన మనిషి నుండి వేరే వాళ్ళకి వస్తుంది. ఇది వచ్చినప్పుడు స్కిన్పై దద్దుర్లు లేదా చిన్న ఎరుపు మొటిమ్మలు వంటి గడ్డలుగా కనిపిస్తుంది. బెల్ట్ రోజు పెట్టుకునే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, తమ పొత్తి కడుపు బాగా నొక్కేసి వాళ్లకు జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయని, బాగా రక్తపోటు, అంతేకాకుండా బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుందని, కండరాలు అంటే మన బోను లేదా కాళ్ళు లేదా మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. ఈరోజు మన ఫ్యాక్ట్ వీడియో అయితే ఇదే. మీరు ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని మీకు నచ్చినట్టయితే, మీకు ఈ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.